హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ సరికొత్త స్పెషల్ రెసిపీ అండ్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఈజీ రెసిపీ, చాలా ఇష్టపడి తినే రెసిపీ కూడా. సో అదేంటనుకుంటున్నారా, టొమాటో బాత్ అంటే టొమాటో రైస్ కూడా అనొచ్చు. సో టొమాటో బాత్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వెజిటేబుల్స్ అలా ఇలా కాకుండా టొమాటో కూడా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో టొమాటో తినని వాళ్ళు అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి కానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుంది. మీకు ఆలస్యం చేయకుండా టొమాటో బాత్ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇందులో అయితే త్వరగా అవుతుందని చెప్పి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి నూనె పోసి నూనె బాగా వేడి అయిన తర్వాత దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు, కొంచెం నేను స్పైసీనెస్ కోసం ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. యాలకులు, లవంగాలు, అలాగే సాజీరా వేసి తాలింపును, జీలకర్ర కూడా వేసుకొని తాలింపుని ఇలా బాగా వేగించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది కదా, సో ఇవి వేగడానికి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిదనం పోయేంత వరకు తాలింపును ఒక 2 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఇలా వేగనివ్వాలి. సో ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది కదా, సో కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు రెబ్బలు అలాగే కొద్దిగా పసుపు. సో పసుపు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. హెల్త్కి మంచిదే కాబట్టి వేసుకుంటే టేస్టీగా ఉంటుందని నేను కొద్దిగా వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపుతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇలా తాలింపును మరలా ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. సో ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత మనం ఫ్రెష్గా కట్ చేసిన టొమాటో ముక్కలను వేసుకొని సన్నగా తరుముకోవాలి. సో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి తాలింపుతో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని టొమాటోస్ని బాగా ఉడకనివ్వాలి మనం. సో అలాగే ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కారం అలాగే ఉప్పు వేసుకొని ముక్కలకు బాగా ధనియాల పొడి కూడా వేసుకోండి. కావాలనుకుంటే మీరు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. నేనైతే ధనియాల పొడి ఒకటే వేసుకున్నాను. ఆల్రెడీ మనం గరం మసాలా కోసం ఇలాచీలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి. సో ఇలా ఉడికిన తర్వాత చివరి టైంలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని టమాటా ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనించి ఆ తర్వాత ఇందులో బియ్యంని ముందే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. నార్మల్ రైస్ అయినా సరే. సో నానబెట్టుకొని ఇందులో వేసుకొని కుక్కర్లో మొత్తం మనం రైస్ ఎంత క్వాంటిటీలో వేస్తున్నామో అన్ని వాటర్ పోసుకొని మొత్తం రైస్కి కూడా ఈ టొమాటో గుజ్జు ఏదైతే ఉందో ఉడికిన టొమాటో గుజ్జు బాగా కలిపేలాగా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కుక్కర్ది. సో ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ పెట్టేసుకుంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా. సో ఇలా రైస్ రెడీ అయిపోయింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నార్మల్గా కూడా వండుకోవచ్చు, బట్ త్వరగా అవుతుందని నేను కుక్కర్లో పెట్టాను. సో దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. అంతే, ఎంతో రుచికరమైన టొమాటో బాత్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, టొమాటో బాత్ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్. అందులో వేసిన ఐటమ్స్ కూడా మీరు ఏం వేయకుండా జస్ట్ టొమాటోస్ కట్ చేసి వేసుకున్నా కానీ ఉప్పు కారం వేసుకున్నా కానీ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా కనుక చేసి పెట్టారనుకోండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టపడి తింటారు. టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. మనం కూరగాయలు కర్రీ చేయాలి, రైస్ వండాలి అలా కాకుండా ఇది ఓన్లీ జస్ట్ ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అవుతుంది. బ్యాచిలర్స్కి అయితే టైం లేని వాళ్ళకి కనుక అయితే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం అన్ని రకాలుగా స్పైసీనెస్ కోసం అన్నీ యాడ్ చేసాం కాబట్టి. సో నేనైతే చేశాను, నాకు చాలా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.